హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతిని ఛానల్. సండే స్పెషల్ వచ్చేసి కీమా అండ్ ఎగ్స్ కర్రీ చేశాను. అది ఎట్లా చేశానో చూడండి. బాయిల్ చేసిన ఎగ్స్ ఒక 3 తీసుకొని అది ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని అది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ రెడ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇంకా అదే బాణీలో ఆయిల్ కొంచెం వేసుకొని ఆనియన్స్, గార్లిక్, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకోవాలి. ఇవి బాగా పచ్చిపోయేలాగా ఫ్రై అవ్వాలి. పచ్చిపోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, ఈ గార్లిక్ బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 1/2 kg కీమా తీసుకున్నానండి. 1/2 kg కీమా ఇది. ఇంకా కీమా నీట్గా క్లీన్ చేసుకుంటే కీమా వచ్చేసి ఈ ఫ్రై అయిన ఆనియన్స్లో వేసి కలుపుకోవాలి. కీమా అండ్ ఎగ్స్ కర్రీ సూపర్గా ఉంటుందండి. మసాలాలు ఏమీ వేయను నేనైతే కీమాకి. మసాలా కారం అండ్ దీనికి వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. మసాలాలు ఎక్కువ వేయకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే సరిపోతుంది. అందుకే వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసాను. కొంచెం మసాలా ఆకు 2 వేసాను. మటన్ కదా కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. కీమా అయినా కానీ ఉడకడానికి అయితే టైం పడుతుంది. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. నాన్ వెజ్కి ఇదివరకే చెప్పాను కదండి, పల్లి ఆయిల్ వేసుకుంటాను నాన్ వెజ్కి. దీనికి కూడా పల్లి ఆయిల్ వేసాను. పిండి వంటలకు అయితే పామ్ ఆయిల్ అండ్ రిఫైండ్ ఆయిల్ వాడతారు. నాన్ వెజ్కి మాత్రం నేను కంపల్సరీ పల్లి ఆయిలే వాడతాను. కొంచెం నాన్ వెజ్కి ఆయిల్ కూడా ఎక్కువే పడుతుందండి. ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిపోయేలాగా. కర్రీ అయితే యమ్మీ అండి, సూపర్గా వచ్చింది. మీలో ఎవరైనా ఎగ్స్ కీమా అలా వండుకుంటారా? కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసుకున్నాను. అండ్ కారం కూడా వేసుకున్నాను. నాన్ వెజ్కి కారం కొంచెం ఎక్కువే పడుతుందండి. స్పైసీ ఎక్కువ ఉండాలి కదా, నాన్ వెజ్ కొంచెం కారం ఎక్కువే పడుతుంది. ఎక్కువే వేసుకున్నాను నేను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రేపు భోగి స్టార్ట్ అవుతుంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకా సాల్ట్, కారం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని చూడండి, అప్పుడే కలర్ఫుల్గా ఉంది కర్రీ. వేడి వేడి అన్నంతో, చపాతీతో చాలా అంటే చాలా బాగుంటుందండి. అండ్ పూరీతో కూడా చాలా బాగుంటుంది. మూత పెట్టని తీసాను. కొంచెం కాజు కూడా వేసాను. పిల్లలు ఇష్టంగా తింటారని కాజు వేసాను. ఇంకా అందులోని ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసి కొంచెం కలిపి పెట్టుకోవాలి. ఎగ్స్ విరిగిపోకుండా కొంచెం కలుపుకొని
వాటర్ పోసుకోవాలి. ఇది మటన్ కీమా కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పోసుకోవాలి. బాగా ఉడకాలి కాబట్టి టైం పడుతుంది. కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది, కానీ ఆ టేస్ట్ వేరు, ఇలా మనం వండుకునే టేస్ట్ వేరు. కీమా అయితే ఇలాగే వండుకోవాలి, బాగుంటుంది. మీరు ట్రై చేయండి. వాటర్ పోసుకొని కాసేపు హై ఫ్లేమ్లో ఉంచేసి మిడిల్ ఆఫ్లోని కొంచెం లో చేసుకోవాలి ఫ్లేమ్ని. మళ్ళీ అదేవిధంగా హై ఫ్లేమ్లో ఉంచేస్తే కర్రీ మాడిపోతుంది. ఇంకంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది, ఉడికిపోయింది. ఫైనల్లీ కొత్తిమీర వేసుకోవాలి. చూడండి, ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉంది కదా. వెరీ టేస్టీ అండ్ యమ్మీ కర్రీ రెడీ అయిపోయింది. ఇంక వేడివేడి అన్నంలో అయితే సూపర్ ఉందండి. నాన్ వెజ్ కర్రీస్ వండేటప్పుడు వన్ ఐటమ్ అయితేనే ఇష్టంగా తింటే ఆ ఫ్లేవరు మనకి బాగుంటుంది. అంటే నేనైతే నాన్ వెజ్ కర్రీ చేసినప్పుడు ఒక కర్రీ, నాన్ వెజ్ ఫిష్ చేసిన ఒకటి, చికెన్ చేసిన ఒకటి, మటన్ చేసిన ఒకటి, అలా చేస్తాను. రెండు కర్రీస్ చేసామంటే ఆ కర్రీ ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ పోతుంది. ఇలాగ ఒక కర్రీ చేసుకుంటేనే అద్భుతంగా ఆస్వాదిస్తూ తినవచ్చు అని నా ఫీలింగ్. అంతేనండి. చూడండి, ఫైనల్లీ కర్రీ ఇలా వచ్చింది. వేరే బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేసుకొని పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇంక లంచ్కి రెడీ అయిపోవడమేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సండే స్పెషల్ వచ్చేసి మాది కీమా అండ్ ఎగ్స్ గ్రేవీ కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ. సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీ సపోర్ట్ కావాలి, ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.